వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో దళిత గల సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు నారాయణ స్వామి, తానేటి వనిత, మెరుగ నాగార్జున, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేలా అప్పారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పాలనలో దళితులకు జరిగిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఎలా జరిగిందో వివరించారు. ఈ రాష్ట్రంలో మనం ఎదుర్కొంటున్న దయనీయమైన పరిస్థితులు, మనకు ఎదురవుతున్న సవాళ్ళు 2019-24 మధ్యకాలంలో మన నాయకుడు పరిపాలించిన విధానం, ప్రస్తుతం జరుగుతున్న విధానానికి మనకు వ్యత్యాసం తెలుసు. మన నాయకుడు చేసిన సంస్కరణల్ని, ఆయన యొక్క నాయకత్వంలో మనం పొందిన ఫలాలను సుస్పష్టంగా ఈ ప్రజలకు చేరవేయటం మనందరి యొక్క నైతిక బాధ్యత. మరి ముఖ్యంగా మీ నియోజకవర్గ సమన్వయకర్తలచే దళిత గళాన్ని వినిపించడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క సభ్యుడికి నా హృదయపూర్వకమైన స్వాగతం. ఇదొక మంచి రోజు. నిన్ను నువ్వుగా ఈ ప్రపంచానికి చెప్పడానికి పార్టీ నీకు ఇచ్చే వేదిక. నీ భావాన్ని వ్యక్తపరచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేదికని నువ్వు ఎంపిక చేసుకొని ఆ వేదిక మీద నీకున్న సామాజిక బాధ్యతను, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఎలా జరిగింది నీకని చెప్పుకోవటానికి నిన్ను పిలిచాం. ఇక నుంచి మాట్లాడతాం, గట్టిగా మాట్లాడదాం, సుస్పష్టంగా మాట్లాడదాం. అది ఫేస్బుక్ అయినా, ట్విట్టర్ అయినా, వాట్సాప్ అయినా, ఓ ప్రెస్ మీట్ అయినా, పత్రికా ప్రకటన అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత గళం ఇక గర్జించబోతుంది అని చెప్పటమే ఈ రోజున ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. భయం అనేది మన ఇంట వంట లేదు, ఉండటానికే వీల్లేదు. ఎందుకంటే మన నాయకుడి యొక్క ధైర్యాన్ని మనం ఎవరు గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక సందర్భాలలో అనేక మార్లు తను నమ్మిన సిద్ధాంతం కోసం ఎలా నిలబడతాడో ప్రత్యక్షంగా చూసాం. అలాంటి నాయకుడి యొక్క నాయకత్వంలోని ఈ పార్టీ మనకు అండగా ఉందని, మనకు పథకాలు ఇచ్చిందని, మన ఆడపడుచుల యొక్క మెళ్ళల్లో కొద్దిగా ఎంతో కొంత బంగారం వచ్చిందని, మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారని, మన వాడల్లోకి నాడు నేడు పేరుతో స్కూళ్ళు భవనాలను ఆధునీకరిస్తున్నాడని, మన ఆడబిడ్డలకు అమ్మఒడి, చేయూత లాంటి పథకాలు ఇచ్చాడని, ఇంటి పట్టా ఇచ్చాడు, ఇల్లు కట్టించాడని ఈ తెలుగుదేశం దుష్ట ప్రభుత్వానికి జగనన్న మీద కోపం వచ్చింది. ఆ కోపం ఏ స్థాయికి వెళ్ళిందంటే